ఫిజికల్ గా మెంటల్ గా బాగా ఆడుతుంది. కాకపోతే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతుంది. ఇక్కడ ఎమోషనల్ కాదు, ఎవరితో ఎలా మాట్లాడి ఎంత పాయింట్ మాట్లాడినా కళ్యాణ్ తనుంజ ఏంటంటే ప్రతిదానికి హట్ అయిపోతుంది, ఫ్రెండ్స్ దూరం పెట్టేస్తుంది. మళ్ళీ తనకు అవసరమైతే మాత్రం తను కళ్యాణ్ డమా అని తిరుగుతుంది. అప్పుడు దాకా నీకు బాండింగ్ గుర్తురాంది, నీకు ఏదైనా టాస్క్ వచ్చినప్పుడే గుర్తొస్తుంది అనేది. డెమాన్ బాగా ఆడుతుంది. ఇది కదా రీతు అంటే ఏంది, ఇమాన్యుల్ కన్నా బెస్ట్ ఎంటర్టైన్మెంట్గా అవుతున్నాడు కదా. ఇలా కదా మనం చూడాలనుకుని డెమాన్ని. ఇన్ని రోజులు రీతు తన టాలెంట్ తను తొక్కేసింది అనిపించింది నాకైతే. డెమాన్ని ఇలా కదా మనం చూడాలని. ఇప్పుడు డెమాన్ ఏంటంటే ఇమాన్యుల్ కూడా డామినేట్ చేసే అంత కెపాసిటీ ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఇమాన్యుల్ అయితే ఇప్పుడు 4th వెళ్ళిపోయాడు, 3rd డెమాన్ పవన్ వచ్చేసాడు. కళ్యాణ్ ఫస్ట్, సెకండ్ తనుంజ నా దృష్టిలో అయితే వీళ్ళు ముగ్గురు. విన్నర్ అయితే కళ్యాణే, రన్నర్ అయితే తనుంజ. అది ఫిక్స్ అంతే. మనవాడు మనలో ఒకడు, మన కళ్యాణ్ పడాలి. చాలా మంది ఇమాన్యుల్ అంటారు కదా బ్రో. ఇమాన్యుల్ ఛాన్స్ లేదన్న, 4th వచ్చేసాడన్న. డెమాన్ అంతే విధ్వంసం సృష్టించేశాడు ఒక ఫస్ట్ వీక్. తను ఏంటంటే నామినేషన్కి రావడమే తన మైనస్ అయిపోయింది. ఒకవేళ వచ్చిందంటే మాత్రం తను బెటర్ పొజిషన్లో ఉన్నాడు. ఈవెన్ దో తనుంజ ఎంత కాంపిటీషన్ ఇచ్చిందో తనుంజని పక్కన పెట్టి కూడా ఈరోజు కళ్యాణ్ ఇమాన్యుల్ వచ్చి ఉండాలి ఆ పొజిషన్కి. అంటే మనోళ్ళు ఉండేవాళ్ళు. అంటే నేను పక్క రాష్ట్రం అది దానివల్ల ఎవరు బాగానే ఓకే, కాకపోతే ఇక్కడ మనోడు కళ్యాణ్ అంత బాగా ఆడుతున్నప్పుడు మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేద్దాం, బట్ ఇమాన్యుల్ డే 1 నుంచి కూడా కామెడీ చేసుకుంటూ ఫన్ చేసుకుంటూ నిలబెట్టుకుంటూ వచ్చాడు కదా. టాస్క్ ఒకటే ఎంటర్టైన్మెంటే కాదు కదన్నా, ప్రతి ఒక్కరితో బాండింగ్ ఉండాలి. ప్లస్ నామినేషన్ అనేది ఫేస్ చేయాలి. ప్రతి ఒక్కరితో ఎన్ని రోజులు అయినా బాగున్నావా పంచులు వేసుకుంటూ ఉంటాము. మనకంటూ సీరియస్నెస్ రావాలి. నిన్ను ఏదైనా నామినేట్ చేయాలి, నువ్వు జనాల దృష్టిలో పోవాలి, టాప్ అవ్వాలంటే నువ్వు బెటర్ పొజిషన్ లో ఉండాలి. బెటర్ గా ఉండాలంటే నువ్వు నామినేషన్ కావాలి. ఎందుకో భయపడ్డాడు. నీకు అంత భయం లేనప్పుడు తనుంజని నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు కళ్యాణ్ సార్ చెప్పిస్తావు అంటే నీకు అక్కడ ఫ్రెండ్షిప్ అన్ని వాల్యూ అనే అడ్డొస్తుంది. నీకు అంత ధైర్యం లేనప్పుడు తనుంజని విన్నరే అని తెలిసినప్పుడు తను ఏకంగా నువ్వే అటాక్ చేయాలి డైరెక్ట్. ఎందుకంటే భయపడ్డాడు. ఎందుకు అసలు నేను టాప్ 2 లో కూడా ఉండకపోవచ్చేమో తనుంజని నామినేట్ చేస్తే భయపడ్డాడు. అందుకని నాకు ఇమాన్యుల్ నచ్చదు అన్న. ఒక ఎంటర్టైన్మెంట్ వేనే కాదు, బిగ్ బాస్ అన్నాక అన్ని బాండింగ్ కరెక్ట్ గా ఉండాలి. సో తనుజ కూడా ఇలాగే యాక్టింగ్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చింది. అదే కదన్న, ఇప్పుడు మనం చెప్పాడు కదా ముద్దు మాటలతో అందరికి అదే మందార పువ్వు పెట్టాడు కదా, సేమ్ అదే చేస్తుంది అందరికి. ఇప్పుడు నీకు అంత ఎమోషనల్ ఉన్నప్పుడు బర్నీ కంబ్యాక్ వచ్చినప్పుడు కంబ్యాక్ లో బర్నీ గారితో ఉండొచ్చు కదా, మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు ఉన్నావు ఎక్కువ సార్లు? ఎందుకంటే కళ్యాణ్ ని ఎక్కడ ఒకవేళ ఏ మాత్రం తన్ని డిస్టర్బ్ చేసినా కూడా తిన గేమ్ డిస్టర్బ్ అవుద్ది. నేను టాప్ 1 నుంచి టాప్ 2 పడిపోద్దని తనకి హింట్ ఇచ్చేసారు ఫ్యామిలీ మెంబర్స్. అందుకని తను జాగ్రత్తగా ఆడుతుంది. కళ్యాణ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చాడు, తన బాండింగ్ ఎక్కడ చెడిపోకూడదు. వన్స్ కళ్యాణ్ ఏంటంటే ఎవరితోనైనా బాగా నమ్మితే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తాడు. వాళ్ళ టాస్క్ లో ఎంతైనా సపోర్ట్ చేస్తాడు. కూడా ఏం లేదంటున్నారు కళ్యాణ్ కూడా. టాప్ 3 నుంచి ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి 3rd వీక్ ఎవడు కళ్యాణ్ అనే దాని నుంచి వీడిరా కళ్యాణ్ ఇదిరా పర్సెంటేజ్ తనుంజ అని డామినేషన్ చేశాడంటే ఎక్కడ సెలబ్రిటీ అన్న? తను సెలబ్రిటీ అన్న, కామన్ మ్యాన్ అన్న. జస్ట్ నన్ను అడిగితే 5,000 మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నాయి. ఈ రోజు తనకి 50K ఫాలోవర్స్ తెచ్చుకున్నాడు. ఇంకా అక్కడ చాలు కదన్న తన డామినేషన్ ఎలాగుందో చూసేదానికి. థ్యాంక్స్ బ్రో.